జగన్నాథం, ఇది రాతికోట. యమపాశం అని పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైలు. ఇండియాలోకెల్లా, నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఐసి యమపాశ నుంచి ఎవడూ ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట. ఎస్, నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది. ఒక పక్క భయంకరమైన లోయ, మరొక పక్క ఎత్తైన గోడలు, కరెంట్ ఫెన్సింగ్, కట్టుదిట్టమైన కాపలాలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్. ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. సాధారణంగా ఈ జైలుకి సూపరింట్ గా రావాలంటే ఎవరైనా సరే వెనుకంజ వేస్తారు. అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరింట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి. జీవితంలోనైనా జాబ్లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం. నిజమే, కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది చాలా రిస్క్ తో కూడిన పని. ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు. వీడు మాస్ మర్డరర్ బోస్. వీడు 20 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాంగ్లర్ కాసిం ఖాన్. వీడు కలకత్తా కిల్లర్ గా పిలువబడి ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు కాళీచరణ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను. ప్లీజ్ కమ్ సార్, ఐ విల్ అకంపెనీ యూ. ఏమిటి పరమేశ్వరరావు, జ్వరం వచ్చి ఎండలో పడుకున్నావేమిటి? అమ్మా, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయిందనని అన్నం తెచ్చుకు తినేవు. నిన్నట్లానే పాలు రొట్టి తెచ్చుకు తిను. పో లోపల పో. వాట్ మిస్ రాజా, ఎవరావిడే? ఈ రాక్షసు లాంటి మనుషుల మధ్య ఆవిడకేం పని? ఆవిడికి జైలుతో 20 ఏళ్ల అనుబంధం ఉంది సార్. బాధల్లో ఉన్న మనుషులంటే చాలా జాలి. కన్న తల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ ఉంటుంది. అతను భీమరాజుని నొటోరియస్ క్రిమినల్ సార్. పేరు విన్నాను. ఇతనే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న దాదా? ఎస్ సార్. రాజకీయపరమైన హత్యలకు, గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్. జాలి, దయ, దాక్షిణ్యం ఏమాత్రం లేని కర్కోటకుడు సార్ వీడు. వీడు ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో. చక్కటి ఇవాళ మన కార్యక్రమాలు ఏంటి? బుక్కుతి ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకుని పలకరించడం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింట్లో లంచి. సాయంత్రం 4 గంటలకు కత్తెర పని. కత్తిరి పని? అదేనండి కత్తెర పని. కత్తిరి పని నేసేటయ్యా? నేనేమన్నా మంగళం అనుకున్నావా, లేకపోతే జేబులు కత్తిరించు అనుకున్నావా? అదేం కాదండి, రిబ్బన్ కత్తిరింపు. హనుమాన్ జంక్షన్ లో బార్ ఓపెనింగ్. మరి అలా చెప్పాడు రోజు కదటయ్యా. అసహ్యంగా కత్తిరి పని అంత పెట్టి తర్వాత సాయంత్రం 6 గంటలకి తాపీ పని. అదేనండి అనాథ శరణాలయం పునాది రాయి మీద ఇంత సిమెంట్ కొట్టడం. ఇదిగో నలుగురు ఉండగా కత్తిరి పని తాపీ పని కదయ్యా, బాగోదు. అలాగే పద పద. అలాగే. సార్, ఒక సీక్రెట్ మెసేజ్. మీరు కూడా వెళ్ళండియ్యా, ఇదేదో చీకరెట్ అంట. ఆ చీకరెట్ చక్కటి చెవులు చెప్పు. అయ్యా, మనం జైల్లో మనం జైలేటి పొరపాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్. ఏటంటాడు చూపదంటూ ఆ దేవరాజు గారిని జైలు నుంచి బయటకు పంపి ఏర్పాటు చేశాడా? ఆయన ఆఫీసర్ గా ఛార్జీ తీసుకున్నారట. ఆ భీమరాజు గారిని చూశారట. త్వరలోనే తప్పించే పథకం వేస్తారట. ఆ సూపరింటెండెంట్ గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైల్లోంచి బయటకు పంపేయాలా? వీడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన యశపతి నాయకుడిని చంపేయాలా? అప్పుడు చూడు చక్కటి, ఇక మన ఎలక్షన్లు వస్తున్నా ఎంతగా గెలిచినట్టే. రాత్రి కోడి కూరతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ కూడా కొట్టుకొచ్చాయి. చొక్క పెడితే ముక్క మరింత రుచిగా ఉంటుంది. అలాగే గురు. నీకు నీవారు లేరు, నాకు నా వారు లేరు. లలలా చల్ మోహన రంగా. రాయ్, అగ్గి పెట్టుందా? ఎవ్వరా? ఇచ్చింది చాలా, ఇంకా ఏమైనా కావాలా?
బయట ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు, సింహానివి కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి. పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి, బాధ్యత గల ఆఫీసర్లమైన మనం. అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా? రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. సార్, మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా, లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా? ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు. అంటే ఆ శారదమ్మ మా అమ్మ. నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా? అదే మాటమ్మా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ విధవని అలాగే చూసుకుంటున్నావు కదా. అయినా వాళ్ళకి మంచి మర్యాద. ఇదిగో నువ్వు అసలు ఏం పని చేయకు, అక్కడ పెట్టు. అవును, ఏం చెప్తున్నాను? ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ విధవల గురించి. నీకు అలవాటు లేని పని ఎందుకురా? అలవాటు లేని పనులట. ఎన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు? అక్కడ నేను ఒక మాట వాడి బూజు దులిపిస్తానా? ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను. ఇంత చేసినా ఒక్క ముద్దు, నుదురు మీద ఒక్క ముద్దు ఇచ్చి, ఒరే గోపి ఇవాళ గ్రేట్ రా అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది. అబ్బే అదేమీ లేదు. పోమా, అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే. చేసిన పని గుర్తింపు ఉండదు కదా. ఒరే నాన్న, నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తుకి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా. ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను. సరే, చూస్తూ ఉండు. నువ్వు మెచ్చి ముద్దిచ్చేంత ఘనకార్యం తొందరలోనే చేసి చూపిస్తాను. మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దత్తి హరి పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది. అందులో ప్లేన్ టేస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే, మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్. తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ పొగడ్డగా కార్యక్రమంగా పెట్టుకున్నారా? నీకెవ్వరికీ మతిలేదే. అదేమిటి? లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి? సినిమాల్లోనూ నావల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పచ్చట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావే? మాట్లాడటం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫూలం చేస్తాను. ఓకే సరే. అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫూల్ చేయమంటారు? మీ నాన్నగారు జైలు సూపరింటెండెంట్ కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది. కమాన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ విధవ మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యాడట. చాలా కాలంగా ఆడగాళ్ళు లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్. చూడమ్మా, నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. చేయాల్సింది పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. అయ్యో సార్, కత్తి పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేట్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు సార్. అయ్యో, మా వాళ్ళంతా భయంతో అరుస్తున్నారు సార్. మీరు రావాలి, లేకపోతే రేపు మీద జరిగిపోతుంది సార్. రేపొద్దున్నకి మా శీలాలన్నీ మా దుర్మార్గుని కబంధ హస్తాల్లో బలైపోతాయి సార్. ఆగనమ్మా, డోంట్ వరీ. చూడండి, నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలో ఉంటాను. సార్, మీరేనా పోలీస్ ఆఫీసర్? Yes, I'm Officer Gopi. అమ్మయ్యా. Where is that bloody rapist? అదిగో అటువైపు పరిగెత్తాడు. ఏమ్మా, వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా? మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు. అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వాడన్ గారు కొంపలోకి దూరాడు. కొంపదీసి ఆవునేమైనా చేస్తారేమో. సార్ సార్, ఎస్, తలుపు కొట్టకండి. వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో. సార్, వాడిలాగా గొట్టం పుచ్చుకొని తాకి చప్పుడు కాకుండా
పై కిటికీలోంచి దిగడం మంచిది. గొట్టం నేను. సార్ ప్లీజ్ మా వార్డెన్ గారి ప్రాణాలు కాపాడండి. ఆల్ రైట్. ఏం సార్ వాడు మిమ్మల్ని కూడా రేప్ చేశాడా? షట్ అప్. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి ఒక పోలీస్ ఆఫీసర్తో ఈ విధంగా వేళకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా 2 సార్లు. హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరి ఇవన్నమాట. అల్లరి డాడీ, అతన్ని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశాను. చేసి తీరతాను. అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిల్ని జూలోను వాళ్ళ మెదడుని మ్యూజియంలోనూ పెట్టాలి. చచ్చా, ఏం మాటలమ్మావి? ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది, జైలుకు పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రీసెర్చ్ చేయడము పెట్టడమునా? అది సరే, వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించాడు, నువ్వేమవుతుంది? అతను ఆడించడం కాదు, రేపు క్రికెట్ మ్యాచ్ లో అతన్ని అతని టీం ని మేము ఆడిస్తాం, ఓడిస్తాం. మై డియర్ ఆఫీసర్స్, ఏ మనిషి పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగటం మానేస్తారో, ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఇనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకు వస్తున్నాడు. అతను 23 హత్యలు చేశాడు. అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడగట్టాడు. అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఈ జైల్లోనే ఉంటాడు. సార్, అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుని ఉరి తీయడానికి కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి సార్? న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి. యూ కాంట్ నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్. చూడండి, అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది. అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా, అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మన జైలుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. ఓకే? ఎస్ సార్. 53 చెప్తావు సార్. 54 54 54 54 రాస్కెల్, 54 అని పిలుస్తుంటే వినిపించడం లేదా? నా యాల్ది వినిపిస్తుంది బే, కానీ ఎదవది నాకు 420 అనే ముక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలియదే. నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది? Full of an ass. Look, mister, not only in jail, everywhere, whether it is hell or heaven, you have to maintain discipline. Otherwise, you'll be considered as an animal. Mind it. Animal? ఏటయ్యా చక్కటి, నువ్వు రాను పరికరం నూటగా తయారవుతున్నావు ఏటయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ అయ్యటం మర్చిపోయినట్టు ఏంటి? మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచేట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చెరికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటారు మీరు మోగలదా? నేను ఎదవా మాట వరుసగా. అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ వరకు వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి వేస్తారు. అమ్మ చక్కటి ఏంటి తెలియదు, చదువు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్.
చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్లో చప్పట్ల చక్కటి నాయాల ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాను. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలెట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివేస్తుంటే చప్పట్లో కాదు చాకలేవు. నన్ను పశు అంటావా? లంచా కొడక. క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు. అన్నవాడిని నిలువున చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము. అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు. మరి 3వ సారు అదెంత పని? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతను ఫోన్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫోన్లు చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను.
వస్తావు కదూ వెంటనే వచ్చానాయనా. అమ్మా అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిట నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ అంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు, ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది, స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా పేకాట మధ్య ఉన్నాడు, పేకట్టుకు లాక్కొచ్చేసావు. శతస్కోప్ అన్నా లేదు, అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు. ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తారే. అసలు మన గాలిలోనే ఇప్పుడు ఆక్సిజన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా చూడరా. ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కదరా. ఆక్సిజన్ హైడ్రోజన్ ఉదయాన్ని నచ్చలేదు, అన్ని వాయిలు ఊడిచేయండి. ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్. అతిగారు నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్ ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా, నాకేమైందనే మీరిద్దరూ కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు? ఏమిటి సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళి ఏమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా, మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్, కమాన్ కమాన్. అయితే వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్ కి తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం? సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్లాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్. అవ్వా, ఇదెక్కడి దరిద్రమయ్యా. ప్రారంభోత్సవం అంటే దేనికో అనుకున్నాను, ఈ శ్మశానానికే నువ్వు చేసే ప్రారంభోత్సవం. దండేసి ఫోటో తీస్తామంటే చాలు, సమాధులకి పునాదురాలు వేయడానికి, చివరికి పాడే మోయడానికి కూడా సిద్ధమైన. చాలా ఊరుకోవయ్యా, ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఏసే కత్తిరి. దండలు తీసుకోండి అయ్యా. నాగండి ఇగో ఫోటోగ్రాఫర్, నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు, దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలు బాబు. చాలే పద. ఉండు. శుభం కానిచ్చి. పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు చేసి, గతిలేని వాళ్ళ బ్రతుకులు గంగపాలు చేసిన నువ్వు
శ్మశాన ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. ఎవిగో నీ సొమ్ము కాశపడి దాడాలు చేసి నరహంతకులైన నీ తొత్తుల సమాధులు. ఇక ఈ 2 గోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి. ఒరే, శ్మశానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాటిది ఏదో చేస్తావు నాకు తెలుసు. నేను సామాన్యుడు కాదు. నిన్ను పచ్చి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూతో చుట్టబెట్టుకొచ్చాను చూడు. నన్ను ఊరికమ్మో ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు, కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది. మా అన్నయ్య చెప్పడానికి వీల్లేదు. కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి. మా అన్నయ్య మా కోసం 10 కాలాలు పడి బ్రతకాలి. అలా పైపట్టు చూస్తారేటయ్యా, వెళ్ళి పట్టుకోండి. వాడు మయమైపోయాడు సార్. మాయమైపోతాడు కాడేనా మంతకట్టేటయ్యా, ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు. ఇదంతా మీ అసమర్థతే. నేనెక్కడికి పోలేదురా. నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను. నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను. మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు గద్దెనెక్కేలోగా నిన్ను అంతం చేసి తీరుతాను. ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రా. ఆ యాల జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయావు. మరి ఇవాళ మేము కట్టించిన ఈ రాతి గోడల మధ్య నుంచి ఎట్టా పారిపోతావురా? ఒరే గండ్రగొడ్డలే, పెద్దలను తొక్కి పదవెక్కి కూర్చున్నోడిని, చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలుగా కట్టేసుకున్నోడిని ఆనాడు నా మీద కచ్చ కట్టి కత్తి దించావు. ఏ టైంలో నీ చరిత్ర? ఒరే నీకిక ఉరితాడేరా గతి. మమ్మల్ని కాదని ఏది సాధించుకున్నావురా నీ బతుకులో? ఏది సాధించుకున్నావురా నీ బతుకులో? అడుగునమ్మా. బాబు, ఇది నా కూతురు, నీ చెల్లి లాంటిది. నిన్ను చూడాలని, పుట్టబోయే బిడ్డకి నీ దేయంలు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు. నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా ఏం లేదు. గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డేసి నీ కాడికి తీసుకొచ్చాను. రవంత చెయ్యేసి దీయించు బాబు. అన్నా, ఈ గడ్డ మీద కడుగెట్టే నా బిడ్డ నీలాగే నీతి కోసం, మా పేద జాతి కోసం ప్రాణం పెట్టేవాడవ్వాలని దీవించన్నా. తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న పసికోన ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను? నువ్వు ఈ భూమి మీదకి వచ్చేసరికి, కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా? అప్పుడు కన్నీళ్లుండని నీకు ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుకుతుందని ఆశీర్వదించమంటావా? అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, కదిలే జనశవాలు, ఇది నా దేశం, అందుకే ఆవేశం. నా పిలుపు ఏ దిగంతాలకు పయనించగలదు, ఏ గుండె కదిలేలా స్పృశించగలదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి. ఇటు ఇస్తారా? ఇవి చెక్ చేయడం బాబు? ఏమి లేదు, ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట. ఎస్ వాట్ మిస్టర్ రాజశేఖర్? ఎస్ మేడం, కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి. ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం. ఆల్ రైట్ మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అది సరే, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే ఆఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి. ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో, ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసుండొచ్చు. ఆఫ్ కోర్స్, మేబీ. చూడండి, మీ ఎగ్జామినేషన్ టైం అవుతుంది. థ్యాంక్ యూ రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్, చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు. పాస్ అయిపోవాలని? కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం, ఫూల్ అవడం నాకు అలవాట్లేదు. బై ద వే, నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను. 75కు 75 వస్తాయి.
గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పప్పులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ దిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు ఐ మీన్ 0 ఇవ్వబోతున్నాడు. అదేమిటి? నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం. కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదు, ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. ఇవి నీళ్లు కావు, యాసిడ్. మై గాడ్, నా కళ్ళు తగడు. బాస్, ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను పడాక. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. మై గాడ్. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం అని చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు. అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా, ఆ భాగ్యంలో దాచు. వెళ్ళు. ఎవరు? ఓ, డాక్టర్ గారా? డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేం డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నేను రేఖని, నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది. ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా నీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్నవాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి చస్తారు. అలా జరిగినాడు నేను గుండె పగిలి చస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేను. ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది. ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు, అక్కడ ఉందరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాల్ని నేను. కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ. నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నిజంగా దేవతవి. రండి వెళదాం. వీళ్ళే సార్ 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వీడు వీళ్ళ లీడర్. ఏమయ్యా పెద్దయినా, ఏమిటి మీకు వచ్చిన బాధ? ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధంగా మాకు ఆహార పదార్థాలు ఏం అందటం లేదండి. మాకు న్యాయం జరగాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. భలేవాడివయ్యా, అందుకని అన్నం మీద కూర్చుంటావా? మీ కష్టం సుఖం చూడటానికి కదా నేను ఇక్కడ ఉంది. మీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. పద.
రాబోయే అన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుందాం. లే లోపల పద. మీరు మనుషుల పశువుల ఏమిటది? రక్తం వచ్చేలా కొడతారా? అనవసరంగా అభండాలు వేయకు. అతను లోపల తీసుకువెళ్ళాం. శాంతంగా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. భయపడిపోయాడు, నోటి వెంట రక్తం వచ్చింది. ఈ విషయం ఇప్పుడే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను. నీకు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమయ్యా, ఇతను మనం ఏమైనా చేశామా? ఆఫీసర్, ప్రతి సత్యానికి సాక్ష్యం ఉండదు. నువ్వు నీ అబ్బకే పుట్టావంటానికి సాక్ష్యం ఉందా ఆఫీసర్? రేఖ, సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరగొట్టుకునేవాడిని. దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలు ఒకటి మిగిలిండేది. అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు? గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా, తింటం తప్పుతుందా? వంట పూర్తయిందా? ఇక్కడే అయిందండి. ఆ, రండి. ఆ. ఆ. అయ్యో, గుడ్డి వధవని మళ్ళీ కిందతో పడేశాను. అబ్బా, అయ్యో ప్లీజ్ మీరు కదలకండి, నేను అన్నం కలిపి పెడతాను. రేఖ, నీకు చాలా శ్రమిస్తున్నాను. నువ్వు నాకు ముద్దలు కలిపి పెడుతున్నావు, పట్టుకు నడిపిస్తున్నావు, స్నానం చేయిస్తున్నావు, తల దూవుతున్నావు. ఇవన్నీ నీ చేత. ఇంకెన్నాళ్ళు? 4 రోజులేగా. అంతేనంటావా? దేవతలంటే నీ నీడలో నా జీవితాంతం గడపవలసి వచ్చిన సంతోషమే. ఏమిటి నేను నొక్కుతున్న బుక్క? అవునండి. గుడ్డి వెధవని ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదండి. పర్వాలేదంటారా? అన్నం తినండి. ఏమండి, ఏమిటి? మీరు అక్కడే కదలకుండా కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. అలాగే రేఖ. అయ్యో, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఏమండి? అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్! ఏమండి, నన్ను రక్షించండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి? ఏదో మీద పడిందండి, మెత్తగా దూదు మూట్ల మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి. అందుకే మిమ్మల్ని కేకేశాను. ఇంతకీ ఏమిటండి అది? పిల్లండి, ఏ బల్ల మీద నుంచో మీ మీద దూకుంటుంది. పిల్ల. దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఏమండి, ఏమిటండి ఇదంతా తడితడిగా ఉంది? సబ్బు. సబ్బా? అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా? అయ్యో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రేఖ. పర్వాలేదండి. గుడ్డి కళ్ళు గుడ్డివైనా సబ్బు పడితే మండుతాయి కదా. అమ్మా, సబ్బు పడి కళ్ళు మండుతున్నాయి. ఏమండి? సారీ. ఇదో రండి, కళ్ళు కడుగుతాను. అలాగేనండి. తిరగండి. అది షాంపూ అండి. ఏమండి, మీరు తలంటి పోసుకోలేదా? లేదండి. అయ్యో, ఇదేమిటండి? శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి? ఉండండి. వద్దండి, వద్దు. ఏమండి, ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే, అలాంటి మీకు కనీసం ఇదైనా చేరియండి. ఇలా చేసైనా సరే ఈ రుణం తీర్చుకోనివ్వండి. ఏమండి, ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా? ప్లీజ్, ఎక్కడైనా సెటిల్ అవ్వండి. రండి. ఏమండి? థ్యాంక్ యూ. ఏమండి, ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తలంటు స్నానం చేయించలేదు. కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా. ఏమండి, మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే, అదే ఆకుపచ్చ, పసుపచ్చ, తెల్ల చారలది.
ఇదేమిటండి పిన్నిస్లా ఉంది? బుజ్జిముండా, పందెం కాసి నన్ను 3 సార్లు వెర్రి వ్యధం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం. అంటే మీకు అంత కనిపిస్తుందా? ఆహా, ఇన్నాళ్ళు అన్ని గోపి గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతని స్నేహితుడిని. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి కాదండి, అతను నాకు పరిచయస్తుడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇది తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. గోపికి పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అదే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తాను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మీరిద్దరు ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరు అనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. ఆహా, మీ నాన్నగారు ఏం చేస్తారు? జైలు సూపర్ జగన్నాథం గారే మా నాన్నగారు. జగన్నాథం కూతురువా నువ్వు? ఏమిటి అలా అడుగుతున్నారు? అబే ఏం లేదమ్మా. ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు? బాబు, నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన నాకంతా చెప్పారు. అంతా చెప్పేశాడా? ఆహా, అంతా చెప్పేశారు. చేతులెత్తి దండం పెట్టినా, న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన, కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా? ఆయన చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా. నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను. కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను. వద్దు బాబు. రేఖ, నాతో రా. ఎస్ జగన్నాథం హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. ఏమిటి విశేషం? నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరింది. అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు, ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, అవి నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాణ్ణి, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధేయపడినా అవి నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజానా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ ఫర్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్ప కదిలిపోవడం నాకు అలా చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి.
ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. గోపి, అరే మీరా? చెప్పండి. అదే బాబు, అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే. దాందే ఉందండి, నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ చూసిన సాక్షులు ఊరుకోరే. వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి. నిజమే, కానీ రాకరాకొచ్చి ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే. లాయర్డే ఉందిరే గోపి, అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం. ఇవ్వచ్చు అనుకోండి, కానీ పత్రికా విలేకరులు కూడా చూశారు కదా. నువ్వు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను కదా. గోపి, నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు కొలాగాలనుకుంటున్నావని అర్థమవుతోంది. నేను నీకేం అన్యాయం చేశాను? మీరు అన్యాయం చేసి నాకు కాదు, అదిగో అటు చూడండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు. 20 సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది. మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని, తనని కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది. కాని డబ్బున్న వాళ్ళకు అమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు, రుజువు లేదు, ఆధారం లేదంటూ ఆమెను నిర్లక్ష్యం చేసావు. ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఆమెని వీధిని పడేలా చేసింది. నేను ఎక్కడో ఎప్పుడో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు 1,00,000 కేసు పెట్టుంటాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? మిస్టర్ జగన్నాథం, నేను చెప్తున్నా నా తల్లి గురించి. కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమెను నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు. అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను, కోర్టుకు లాగు. బాబు, ఏమిట్రా ఇది? ఆయన నీ పై అధికారి, ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా? అమ్మా, ఈయన పై అధికారే కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్సే కావచ్చు, కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి. బ్రహ్మరుద్రాలు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి. ఆల్ రైట్. మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. సార్, ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి, నువ్వు నన్ను రేపు? ఏమిటిది, కొంపదీసి నిజంగా రేపు చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. ఇది చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేపు చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊర పిచ్చుకొని లేహ్యాన్ని బాగా తినాలి. ఊర పిచ్చుకోలేసావా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డంత బలం వస్తుంది. ఆ తర్వాత రేపు ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేయించింది ఏంటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొడిచావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాట చెప్తాదని అవుటు పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా, అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పనిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు.
నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకొని చిల్లర. పోయి అభిషేకం మాటలు పెద్ద చెప్పొచ్చావు కదే. దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగా ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపలా వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి, ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోతాం. గంగరోడ్లే, వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. మెయిన్ గేట్ కూడా పగలబడి పారిపోతున్నారు. దండగొడ్లి, ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వాడి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోనివ్వకు. ఇదిగోని బాబా రాజా. ఎవరిని తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయినట్లే. మన శత్రువులా? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్, శత్రువుకి శత్రువు మిత్రుడు అవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది. అస్త్రాలు ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం.
ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమో పడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పతకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు ఉరి శిక్ష. రెంటిలో ఏది సరైనదో ఆలోచించు. పతిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడటయ్యా. ఇదిగా నా తుమ్ముని తిట్టబాకండి. అదెంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. అబ్బా, ముందు నీ తుమ్ముల చరిత్ర కట్టి పెట్టి ఇస్తాడికి రావయ్యా మగడ. ఆ జైలర్ గోపిగానే ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపగారు, నేను చెప్పేది కాస్త వినండి. వినవయ్యా. జైలర్ గోపికి ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పోలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ సంగతి చెప్పేవయ్య జగన్నాథం. పీనుగులు బుద్ధాన్ని ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పే ఉంది దామోదరం గారు. మనం ఊహించని విధంగా మన ప్లాన్లని ఆ గోపి తారుమారు చేసేసాడు. చర్లబాయి తోపతింటూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టేసాయి. దాంతో ఆ గోపికను ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గంటలు కాటి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్ది. ఏమిటిలా వచ్చారు? అబ్బే, ఊరికే చూసిపోదామని. అది సరేనమ్మా. జైల్లో ఏ దొంగ వెధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి. మరి ఆ వెధవను మాత్రం పట్టించుకోవటం మానేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు. వాడు పాపం జ్వరంతో పడినాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతని అధికారులకు చాలా సాయం చేశాడు కదా. అందుకని అతని మీద ఉన్న కట్టుదిట్టాలు కొన్ని సడలింగ్ చేశాం. వెళ్ళి చూడొచ్చు. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటకు వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను. బాబు, నువ్వే కదూ గండ్రగొడ్డలివి? అవును. ఎవరు నువ్వు? నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు. ఉరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా? ఎందుకొచ్చావు? నీకు జ్వరం వచ్చిందని తెలిసింది. నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను. పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం, నీ ఉపకారం అనవసరం. నేనిప్పుడెవ్వరినీ చూడదలుచుకోలేదు. వెళ్ళిపో. అదేమిటి బాబు, ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు? శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు. మరిచిపోయిన ప్రేమ, మమత మళ్లీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ, చావంటే భయం నాలో కలగచ్చు. అది నాకిష్టం లేదు. అందుకే వెళ్ళి పొమ్మంటున్నాను. వెళ్ళు. అది కాదు బాబు. పొమ్మంటే మతిలేందాలా మాట్లాడతావే? పోతాను బాబు. నేరస్తుడివైనా మనసున్నవాడివి, మనిషివి అనుకున్నాను. అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని కనుకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను. కానీ నువ్వు రాతి మనిషివి, రక్తం తాగే రాక్షసుడివి, అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. అమ్మా, అంత మాట అనకమ్మా. బాబు, నువ్వు. నేనమ్మా నీ రాము. బాబు, రాము, నువ్వు నా బిడ్డవే. ఒరే రాము, నేరస్తుల్లా ఉరి శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా? ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా? అసలేం జరిగిందయ్యా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము? ఎక్కడున్నావురా? చెప్తానమ్మా, చెప్తాను. దామోదరరావు గారికి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, దామోదరరావు గారికి ఏమైనా ఓటు.
పడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్, ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించుండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుళ్ళగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చెప్తావు ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లు అప్పుడు ఖచ్చితంగా బందిపోటే అనుకుంటారు నేను. దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటది. అమ్మలారా, బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళగా అడుకుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ గెలిపించాలి. నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి? పెద్దలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనుణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోపల రండి, ఇళ్లలోంచి బయటికి రండి. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు. నువ్వు పిలిస్తే వస్తారా? వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా, ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు. అటువైపుకి వెళ్ళకండి. అతనే ఆడి పేరు గొంటగొట్టలే. అలవాటు ప్రకారం చెట్లను నరికేస్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి, రండి. నీలాంటి వాళ్ళకే ఇది గండ్రగొడ్డలి దామోదర్రావు. వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది. నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ గొడ్డలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొడ్లగాడే కారణం. తనేదో ఈ కలియుగాని కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలు కొత్తన్నాడు. మంచి ఐడియా ఇస్తాను, దగ్గర రండి. ఎరా, మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కిన ఎలా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతారా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగా మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లరప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పేళ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్లు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే. అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా ఊళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అట్టగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరూ చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గార్డు మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకున్నాయా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి.
మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మనాయలారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకప్పు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇదిగో బాబా, 2-3 తుమ్ములు నా మొఖాన్ని తుమ్మైనా సరే ఐడియా చెప్పాయా? ఇదిగో, కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లేని పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. ఎట్టగయ్యా? చెరువు గట్లన్నీ తెగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో, మనకు ఓట్లేని వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. 2-3 రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు. అంతేనమ్మా, మానవత్వం మర్చిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యరాలయ్యాను నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా, తమ్ముడిని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మా అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. బాబు, అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కానీ చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగినవాడు తమ్ముడు. వృత్తిని దైవంగా, కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మా వాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీ కోసం కలతపడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చెయ్యలేనురా. అమ్మా, గంటగూడెం చూడటానికి ఈవేళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని. అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు. అతని ఆఖరి కోరిక ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనిరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రపట్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను, కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో
కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన ఆ నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను. వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. వస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటావు. లక్ష్మి, ఏంటి అన్నం ముందెట్టుకుని పసివాడి కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం 3 కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని. అమ్మా లక్ష్మి. అన్నా అన్నా, వచ్చేసావా అన్నా? పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. రా అన్న, మాతో పాటు 4 మెతుకులు తిందువేనరా. రా అన్నా. అలవాటు ప్రకారం 3 కంచాలు ఎట్టాను. 3వ వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా. కూర్చో అన్నా, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్నా? నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి, వెళుతున్నాయి. వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీడ్చుకున్నట్టు ఈడ్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాడిని తీసుకెళ్లిపోతాడా? ఇంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? రాస్కెల్, నువ్వు మనిషివా పశువా? డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ల నుంచి పసివాళ్లను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా? ఇదిగా నేను వడ్డీ వ్యాపారిని. నాకు డబ్బు ముఖ్యం. 1000 రూపాయలు అప్పిస్తాను. పొలం నా పేరు తాకట్టు అవుద్ది. నెలకి 1000కి 100 రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర లేకుండా, నేను నెల జీతం ఇవ్వక్కర లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది లా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా, ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసం చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నిలువునా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే శాపనార్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా మొఖాన కొట్టు. అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. ఆ పని చెయ్యడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రణాల్లా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏమిటాయా కేసు? చోరీ కేసు రిపోర్ట్ చేసుకోవాలంటే 10, కొట్లాట కేసు అయితే 25, లోపల కేసు అయితే 50. కానిస్టేబుల్, నేను నీ లంచాల జాబితా వినటానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి
రక్షక శాఖ సహాయంతో పసివాళ్ళకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని అక్రమాన్ని అక్కడితో ఆపే చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 of IPC. నిద్రయోనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. ఎవడరాన్ని పో. నేనా? నీ అధికారం ఉపయోగించకూడదు. ఏట్రా మర్డర్ కేసులో ముద్దాయిలా చూస్తున్నావు? బొక్కలో నొక్కేమంటావా? కానిస్టేబుల్, నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించడానికి తప్ప భక్షించడానికి కాదు. ఇప్పుడే ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. 50 మంది పశువులని శిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఏంచుకు తినేస్తున్నాడు అంటాం. అవును సార్, ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు. తహసీల్దార్ ఆఫీసులోని ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రజాశ్రేయస్ కోరే నాయకుడిగా మీరు పూనుకుని ఆ పసి వాళ్ళకి వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అలా బాధపడుతూ కింద పడిపోకయ్యా, నువ్వు అట్టకుండు. ఇదిగో చెక్కటి, అయ్యా. ఈ ప్రజాస్వామ్యంలో 50 మంది పెసోళ్ళను మనం రచిస్తే ఏ నోట్లు పడతాయంటావు? సత్రకాయగాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు. కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం కలిపి 200 ఓట్లు పడచ్చు. మరి శిదానంద చేతిలో ఎన్ని నోట్లు ఉంటాయి? 10,000 పైనే ఉన్నాయి. 10,000 ఉంటాయి. కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశువులు కట్టంతో కన్ను మూసినా సరే శిదానందం చేసే పని మాత్రం నట్టదరకూడదు. You the stooges of corruption. You have brought down the honorable democracy to your vices level with your barbarous attitude. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, నేను ఇంగ్లీష్ లో తిట్టదు. ఇది తిట్టు కాదురా, కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం. నువ్వు తెలుగు చెప్పడం నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యే భాషలోనే. ఆయుధం ఉపయోగించకూడదు. ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి. పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిందని రాంచేద్దాం. నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండన విడియాలు వస్తున్నాయి. శాంతి, మన పెళ్లికి పెద్దలు రాలేదని, మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా? లేదు బావ, మనసిచ్చిన మనిషితో మనో జరగటం ఆడజన్మకో వరం. నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించారు. ఇంతకంటే నాకేం కావాలి బావా? అవునే, నువ్వు ఏంటనే? ఏం జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను. క్షమించండి, రాకుండా సమయంలో వచ్చాను. నేను ఇటుగా బయటికి వెళ్ళిపోతాను. ఆగనయ్య, నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు. అసలు ఏం జరిగింది? అదేనమ్మా, చిదానందం చేతిలో చిక్కుకున్న పసివాళ్ళని రక్షించడానికి వచ్చాను. కానీ వాళ్ళ మనుషులు పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డారు. నేనే కనుక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. మరేం పర్వాలేదు అన్నయ్య, నీకేం భయం లేదు. బావా, అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. ఓ దొంగనాయాలుగాడు మా ఇంటి నుంచి తప్పించుకొచ్చాడు. మీ ఇంట్లో ఏమన్నా దూరాడా? లేదు బాబు, ఇటెవరు రాలేదు బాబు. అబద్ధాలాడేవంటే నరికి పోగులెట్టేస్తాను. నిజం చెప్పు. నిజంగానే బాబు, ఎవరు రాలేదు బాబు. నీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తానుండు. బాబు, ఏంటి? నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళయింది. ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు. శోభనమా? కళ్ళతో చూస్తే కన్నా మనం. బాబు, రే, అడికి లేడుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు. మొత్తం ఎతకండి. కనపడగానే నరికి అవతల పాడేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన కూడా నరికి అవతల పాడేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారన్నయ్య, ఇంకేం పర్వాలేదు. మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు, కానీ అవి ఎంత గొప్పగాను ఎంత ఉన్నతంగా ఉంటాయని ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మా, చిన్నదానివి, నిన్ను చెల్లి అనాలో
చేసిన ఈ గొప్ప పనికి తల్లనాలు నాకు తెలియటం లేదు. భర్తకి బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడది. అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడిన నువ్వు నిజంగా తల్లితో సమానం. ఈ నుంచి మీరు రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అదే మాట అన్నయ్య, నువ్వు మా కోసం మా పల్లె కోసం చేసిన సాయం ముందు త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదన్నయ్య. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండటమే మాకు కావాల్సింది. అమ్మా, పవిత్రంగా జరగాల్సిన మీ మొదటి రాత్రి నా కారణంగా పాడైంది. అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకరణ జరుపుతాను. ఒక అన్నగా నన్ను తృప్తి పొందనివ్వండి. ఇలా పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము? నేను వెళ్ళే పని సాధించి నీ కోరిక తీర్చాను. నిజంగానా? అవును. నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తనలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందాల చేతుల్లోంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి. ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపేశాను. గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ 3 షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఇదిగో కాపురం సంగతి తర్వాత ముందు ఈ వేషం సంగతి ఏమిటి? రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నావలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారం ఎక్కువ చిన్నదాన, ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా. శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంక అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంపదీసి నీకేదైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అక్కడికి వెళ్దాం. అమ్మా బొమ్మ కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో
ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అందట నీలాంటి రాక్షసు ఎవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా, మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించినా. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారట? అవును, గండ్రగొడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి. అలాగే సార్. నాకు ఉరి ఖాయమైందనుకుంటాను. అవును, ఎల్లుండి ఉదయమే ఉరి శిక్ష అమలు జరుగుతుంది. ఐఎమ్ సారీ. బాబు, ఏమిటి అలా ఉన్నావు? ఆయుధాన్ని అధికారం ఉరి తీయబోతోందమ్మా. బాబు, ఏమిటి నువ్వు అనేది? గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరి తీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? అదే లేదు బాబు. నాకు తెలియదు అనుకున్నావా? గండ్రగొడ్డలు నాకు అంతా చెప్పేశాడమ్మా. చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడా? అమ్మా, అతను ఆ గండ్రగొడ్డలి నాకు అన్నయ్య. అంటే వాడు నీకేం చెప్పలేదా? లేదమ్మా, చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్ గా బెదిరించో, భయపెట్టో, అబద్ధం చెప్పో, అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని, ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాన్ని నిజాన్ని చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా, తట్టుకోలేక. నా చేతుల మీదుగా రేపు ఉరికబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని, వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా, ద్వేషిస్తున్నాను. మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరి తీయాల్సి నువ్వు ఇలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు వాడు. ఒకే తల్లికి పుట్టమేవిద్దాం, ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాగా చేరువుగా ఉన్న చెరొక వైపు ఉండిపోయామన్నమాట. అమ్మా, అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు? అన్యాయానికి అధికారం, అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం, ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమంటగాను మారుతాయిరా. అమ్మా, చెప్పమ్మా, నాకు నిజం చెప్పు. బాబు, నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి. ఉన్న 3 ఎకరాలతో, కన్న 3 బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం. కాలం కలిసి రాక ఒక 7 పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న. చేసిన శాపమైంది. వడ్డీ పేరుతో కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడు ఆ నీచుడు. అంతటితో ఆగక బాకీ కోసం మీ అన్నయ్యని, మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు. జరిగిన న్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళి నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, పొమ్మని తరిమేశాడు. బలిపశువుల్లా మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా, దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు. అడ్డుపడిన మీ నాన్నను
అది కూడా మాకు వడ్డీ కింద లెక్కేరా అని తోసేశాడు. పక్కనే ఉన్న ఇనుప నాగల మీద పడి మీ నాన్న ప్రాణం వదిలారు. నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము గుణపంతో వాడిని పొడిచి చంపాడు. తనతో వచ్చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి చంటిదాన్ని తీసుకుని వాడు, నిన్ను తీసుకుని నేను వేరే వేరే దారుల్లో పారిపోయాం. అన్నయ్య తనతో తీసుకుపోయిన చెల్లాయి ఉంది బాబు. వాడి ఆఖరి కోరిక నువ్వు పల్లెకి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావో ఆ తల్లే నీ చెల్లెలరా. అంటే అంటే లక్ష్మణ చెల్లాయ? అన్నయ్య, ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట. ఆఖరి నిమిషంలో అన్నీ తెలిసాయి అన్నయ్య. నువ్వు నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకెందుకు చెప్పలేదు? ఏ చెల్లిరా? ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే. అన్నయ్య, అవునరా, నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు. ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని, ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని. నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగి అంతా మనవాళ్ళు. గోపి, you know, this bloody police officer is going to hang you in the early hours of tomorrow. వేల వేల లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరుకమ్మ ఎక్కించాలట. నా చేతులతో నేనే స్వయంగా ఉరి తీయాలట. కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నదిరా తమ్ముడు. నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు. మరెందుకు? ఎంత చిన్న ప్రశ్న, కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది, మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు గోపి. నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా. గో హెడ్. నీ దారిలో నువ్వు, నా గమ్యానికి నేను. ఈ కథకు ముగింపింతే. గో హెడ్. పేగు తెంచుకు పుట్టినవాడు అన్నీ తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు. కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు 1000 బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు అమ్మా, ఒరే కన్నా, ఎన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు, ఏమివ్వగలదురా? 10 మందికి సాయపడటానికి ఈ జన్మనిచ్చావమ్మా. ఇంతకంటే ఏమివ్వాలి? అమ్మా, ఒకే ఒక్క కోరిక అడగాలనుంది. అడగమంటావా? అడగరా నాన్న, ఏం కావాలి అడగయ్యా, అడగరా. అమ్మా, తొలిసారిగా నీ చేత్తో గోరుముద్దలు తినిపించావు. అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాలను ఉందమ్మా. రాము, ఆకాశవాణి ఇంకా కొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు. కొంపదీసి పోయారేంటండి బాబు? పాపి చిరాయి అన్నారు, ఆయన ఎందుకు పోతాడండి? మరి కాలు చేతులు ఆటలేదు. అయితే శ్వాస కూడా ఆటలేదు బాబు. మీరెందుకండి కంగారు పడతారు? కాసేపు ఆగండి, ఆయన శ్వాస ఆడుతుంది, ఆయన లేచి ఆడతాడు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో
కత్తి గుర్తు అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తి గుర్తు అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. అయ్యా, ఎలాగూ లీడింగ్ తమరే గనక కొయ్యి పారిపోనక్కర్లేదు. కాకో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుని నిమ్మకాయ రసం పుచ్చుకుంటాను చక్కటి. ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా? లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తమరు బతుకున్నారు, అదే 10,000. కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు. కరెంటుపై చాలాసేపు అయినట్టుంది. చీకట్లో కూర్చున్నావే. గోపి, ఈ విచిత్రం తెలుసా? ఎవరో ఒక ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్షట. ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకుని వస్తూనే ఉన్నారు. ఆఖరిసారిగా అతన్ని చూడాలని జైలు కూడా అవతల దీనంగా కూర్చొని ఉన్నారు. ఎవరా ఖైదీ? చాలా గొప్ప మనిషా? అవును, గొప్ప మనిషి. నీ మూడ్ సరిగ్గా ఉన్నట్లేదు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. రేఖ, రేఖ, చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా? ఎందుకు అలా అడుగుతున్నావు? న్యాయమే గొప్పది. న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే? అంతవరకు వస్తే ప్రాణాల్ని బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సింది. కళ్ళలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నా. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుని మొక్కుకుంటున్నారు. అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి. నీ కోసం, నా కోసం కాదు, మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి. తీసుకువెళ్ళడానికి వచ్చావా తమ్ముడు? కాదన్నయ్యా, నిన్ను తప్పించడానికి వచ్చాను. ఆలస్యం చేయకుండా ఈ బట్ట మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపో. గోపి, వాదాలకి సమయం కాదు. కమాన్, కానీ నీ భవిష్యత్తు అవుతుందిరా. నా భవిష్యత్తు కాదు ముఖ్యం, నువ్వు నీ సిద్ధాంతం బ్రతకాలి. నా గురించి నువ్వేమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే వెళ్ళిపో. కానీ పోలీసులు అంత తేలిగ్గా వదలర్రా. పోలీసులు నీ ఉనికి తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈలోగా కనీసం కొన్ని పేద ఇళ్లలోనైనా దీపాలు ఎలుగుతాయి. బయట ప్రపంచానికి నీ అవసరం చాలా ఉందన్నయ్య. ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో, ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళాక తిరిగి చదువుకో. ఆలస్యం అయిపోతుంది. నువ్వు బయలుదేరు. జాగ్రత్త. అన్నయ్య, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, జ్ఞాపకం ఉందా? ఉరి తీసేలోగా సమాధానం దొరికితే చెప్పమని. నా సమాధానం ఆ ఉత్తరంలో ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే
నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. తర్వాత మన ప్రోగ్రాం ఏంటి? ఇజ్ ఇట్? మై గాడ్, వాడిని ఎలాగైనా సరే పట్టుకుని చంపండి. పావు గంటలోగా వాడు చచ్చాడన్న వార్త నాకు తెలియాలి. ఈలోగా ఇక్కడ రెండో వాడి విషయం నేను చూసుకుంటాను. ఎస్. మనుష్యులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మానవ జాతిని ముందుకు నడిపించే సిద్ధాంతం మాత్రం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు బ్రతికుండాలి. ఈ లోకానికి నువ్వు కావాలి. కాకపోతే చట్టం గండ్రగొడ్డలి చచ్చిపోయాడని నమ్మితేనే నీ కోసం ప్రయత్నించకుండా ఉంటుంది. అందుకే గండ్రగొడ్డలిలా నేను ఉరికమ్మం ఎక్కబోతున్నాను. నా కోరిక తీర్చడానికి వచ్చావా అమ్మా? అవును బాబు, ఎంతో కాలంగా నువ్వు అడుగుతున్న కోరికను ఈ రోజు తీరుద్దామని వచ్చాను. అమ్మా. అవును బాబు, లోకం గుర్తించని మహోన్నతమైన నీ త్యాగం నాకు తెలుసురా. ఆకాశం ఉంటే తెరిగిపోయిన నీకు ఆశీస్సులు తప్ప నేనే ఇవ్వగలను బాబు.
తోడబుట్టిన వాడిని రక్షించుకోవడానికి చాలా పెద్ద త్యాగం చేస్తున్నావు గోపి. కాకపోతే నువ్వు చేస్తున్న ఈ త్యాగం వృధా. ఎందుకంటే నువ్వు రక్షించి బయటికి పంపించిన నీ అన్న మేము ఏర్పాటు చేసిన రౌడీల చేతుల్లో ఈ పాటికి చచ్చుంటాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ చట్టం చేతిలో చావబోతున్నావు. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, హిమాలయాల కంటే ఎత్తుగా ఎదిగిపోయిన నీ వ్యక్తిత్వం చూసి నాకే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోందిరా. అన్నయ్య, అన్నను బ్రతికించుకోవడం కోసం ఉద్యోగాన్ని బలిపెడుతున్నావు అనుకున్నానే గాని సిద్ధాంతాన్ని బ్రతికించుకోవడం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్నావు అనుకోలేదురా. తమ్ముడు, ఏ క్షణమైతే నువ్వు ఉరుకంబానికి భయపడటం మానేశావో ఆ క్షణమే నేరం చేసిన చట్టాన్ని ఆయుధంతో అంతం చేసే ధైర్యం నీకు వచ్చిందిరా. వెళ్ళు తమ్ముడు, నువ్వు విజయం సాధిస్తావనే నమ్మకం నాకుందిరా. నీ నుదుటున రక్త సింధూరమై నేనుంటాను. ఎప్పటికీ నీతో, నీలోనే జీవిస్తూ ఉంటానురా. వెళ్ళు తమ్ముడు, నీకోసం ప్రపంచంలో అనాథలు, అభాగ్యులు అందరూ ఎదురు చూస్తున్నారా. అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు. అత్తయ్య, జరిగింది దుష్ట శిక్షణ అయినా, గోపి చేసింది న్యాయమైన, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం నేరమే కనుక గోపి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించి న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది.